అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను ఎండు చేప వంకాయ చేస్తున్నాను. స్టవ్ వెలిగించాను. రెండు స్పూన్లు ఆయిల్ వేసాను. ఇట్లా నేను ఏమి వేయట్లేదండి. జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఒక ఎండుమిర్చి, జీలకర్ర వేయిందండి. ఒక ఆనియన్స్ వేసి కట్ చేసుకున్నాను సన్నగా, పెద్దది, అది వేసేస్తున్నాను. సాల్ట్ త్వరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసాను. మగ్గన ఉల్లిగడ్డ ఈ విధంగా వేగిందండి. కరివేపాకు, పచ్చిమిర్చి, రెండు టమాటా కూడా సన్నగా తరిగి పెట్టుకుని ఇవి కూడా వేసుకుంటాము. అంతా కొంచెం మగ్గనిద్దాం. టమాటా మనకి ఇది మగ్గింది కదండి. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కలిసేదాకా కలుపుకున్నాం. కారం కూడా వేసేస్తున్నాం. 2 స్పూన్ల కారం వేసుకున్నాం. కలిసిన తర్వాత కొన్ని ఎండు చేపలు, అవి పొడవు చేపలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను నేను. శుభ్రంగా దీంట్ని సాల్ట్ వాటర్లో, హాట్ వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కున్నాను నేను. విధంగా శుభ్రంగా వైట్దంతా తీసేసి శుభ్రంగా కడుక్కున్నాను. నేను ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. సాల్ట్, ఇవి ఉప్పువి, సప్పుడివి అనేవి ఉంటాయివండి. ఇవి చప్పగా, ఇవి చప్పటవి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా మనం ఈ పోపులో టమాటా, ఉప్పు, కారంలో మగ్గనిద్దాం. వంకాయ కూడా కొంచెం బాగా నూనెలో మగ్గినాయండి. వంకాయ కూడా వేసేస్తున్నాను. తెల్ల వంకాయ ఇది. చాలా అంటే చాలా బాగుంటుందండి.
ఒక నిమిషం వంకాయ కూడా దీంట్లో కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక నిమ్మకాయ సైజు నేను చింతపండు పులుసు పిండుకున్నాను అండి. ఈ పులుసు దీంట్లో వేసేస్తున్నాను. కొన్ని వాటర్ కూడా వేసేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఈ విధంగా వంకాయ అన్ని మగ్గేదాకా ఉంచుదాము. చూద్దాము. ఇంకా అయిందండి కర్రీ. ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర వేస్తున్నాము. అండి ఈ విధంగా చేయకపోతే ఒకసారి చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండు చేప, టమాటా, ఎండు చేప, వంకాయ, దేంట్లో అయినా కాయగూరలు దేంట్లో అయినా వేసుకోవచ్చు అండి ఎండు చేప. ఓకేనండి, బాయ్.